గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ విశేషాలకు వెళ్లే ముందు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ శాలిని. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే సాక్షిలో మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో అవకాశం. సో ఇక్కడ ఇది ట్రాఫిక్కి సంబంధించిన వార్త. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై 80%, కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై 60%, ఆర్టీసీ డ్రైవర్లు, తోపుడు బండ్లకు 90% డిస్కౌంట్ అయితే ఇక్కడ ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో అవకాశం ఉన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు, ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళన. పార్లమెంట్ను కాపాడలేని బీజేపీ దేశాన్ని ఎలా రక్షిస్తుంది అని బట్టి విక్రమార్క అయితే నిన్న జరిగిన ధర్నా చౌక్లో జరిగిన ధర్నాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం పాల్గొన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే మనం నా కొద్దీ పద్మశ్రీ పౌర పారిశ్రామిక పురస్కారాన్ని వెనక్కిచ్చిన భారత్ స్టార్ రెజ్లింగ్ బజరంగ్. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన నిర్ణయం. సో ఇది పురస్కారాన్ని వెనక్కిచ్చినట్టు భారత స్టార్ రెజ్లింగ్ బజరంగ్ అయితే పురస్కారాన్ని వెనక్కిచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది కరోనాకి సంబంధించిన వార్త. సో JN1 ప్రమాదకరం కాదు, ఎక్కువ మందికి సోకే అవకాశాలు తీవ్రత ఉండకపోవచ్చు. సో కొత్తగా వస్తున్న కరోనాలో కొత్త వేరియంట్ ఏదైతే ఉందో సో అది ఎక్కువ తీవ్రత ఉండదు అని అయితే ఇక్కడ వైద్యాధికారులు తెలిపినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో మనం ఇవాళ సాక్షిలో చూసుకున్నట్లయితే ఇవి వార్తలు. సో మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే రుణమాఫీకి నిధులెలా, సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్. సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులకి ఎలా రుణమాఫీ చేస్తారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ అయితే అన్వేషిస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, రైతులందరివి 40,000 కోట్ల అప్పులు, స్క్రీనింగ్లో 32,000 కోట్లు తగ్గే అవకాశం, బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు, కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ. సో గత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో వాటి విలువ, వాటికి సంబంధించిన వివరాలు ఇవి. సో రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం పైన 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లయితే ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో కేవలం రైతులకు మాత్రమే 40,000 కోట్లు అప్పు ఉన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. సో ఈ రుణాన్ని ఎలా మాఫీ చేయాలి అన్న దాంట్లో వాయిదాల పద్ధతిలో చెల్లించే విధానంపై ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. సో ఇది రాష్ట్రంలో ఉన్న అప్పులకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్లయితే. సో ఇక్కడ చూసుకుంటే క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో డిసెంబర్ అద్భుతం, క్రైస్తవులు కోరుకున్నట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చింది, కేంద్రంలోనూ రావాలి, నిర్వాహకులకు అండగా ఉండడమే లక్ష్యం, సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి, క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం, అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇవి క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వార్త. సో ఇక్కడైతే అట్ హోమ్లో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. కలెక్టర్లు, ఎస్పీలతో 24న సీఎం భేటీ. సో ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ కార్యక్రమం ఏదైతే జరిగిందో అందులో గవర్నర్తో పాటు సీఎం దంపతులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఇక్కడ పాల్గొన్నారు రాష్ట్రపతి ముర్ముతో. సో ఇక్కడ కలెక్టర్లు, ఎస్సీలతో 24న సీఎం భేటీ. సో రాష్ట్రంలోని కలెక్టర్లు మరియు ఎస్పీలతో 24న సీఎం భేటీ కానున్నారు. సో ధరణి, మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ. ఈ భేటీలో ధరణి మరియు మహాలక్ష్మి పథకాలపై చర్చ జరగబోతున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా రాసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు మృతి.
ఏడుగురితో వెళ్తున్న కారుని ఢీకొన్న లారీ, 5గురు మృతి, 2 పరిస్థితి విషమం. హనుమకొండ జిల్లా ఎల్గొత్తూరులో ఘటన. సో దైవ దర్శనానికని వెళ్తుండగా ఇంత రోడ్డు ఘోర ప్రమాదం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి ఏబిఎన్లో మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చలి మీద పుట్రేలా కరోనా. ఒక పక్క చలి బాధిస్తుంటే మరో పక్క కరోనా విజృంభిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అన్నట్టు వైద్యాధికారులు మనకి సూచిస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతిలోని ప్రధాన వార్తలు అన్నమాట. సో ఇప్పుడు దిశలో చూసుకున్నట్లయితే మనం ప్రజల చెంతకే అన్న ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రజావాణి. వారంలో 1 రోజుల వినతుల స్వీకరణ. త్వరలో సెగ్మెంట్లో స్టార్ట్. ప్రజలతో మరింత యాక్సెస్కు ఛాన్స్. యథావిధిగా కలెక్టరేట్లో గ్రీన్ వెల్నెస్. ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం. సో ఇక్కడ ప్రజల చెంతకే అన్న ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. సో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రజావాణి. సో ఏదైతే వారంలో 1 రోజు నిర్వహించే ప్రజావాణి ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిర్వహిస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. సో మరికొన్ని వార్తల్లోకి అయితే వెళ్తే, సేవ్ డెమోక్రసీ. కేంద్రంలో నిరంకుశ పాలన. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ హయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఎంపీల సస్పెన్షన్ దారుణం అంటూ ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరూ కలిసి ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారో అందులో మాట్లాడిన వ్యాఖ్యల్ని మనం చెప్పచ్చు. సో ఇక్కడికి వెళ్తే బీఆర్ఎస్ శ్వేతపత్రం నేడు తెలంగాణ భవన్లో రిలీజ్. 9.5 ఏళ్ల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం అనే ఒక విడుదల చేసిందో సో దానికి కౌంటర్గా శ్వేతపత్రం అని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో విడుదల చేయనుందనమాట. సో దానికి సంబంధించింది ఇది. బీఆర్ఎస్ తరపు నుంచి శ్వేతపత్రం విడుదల కానున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇదే వార్తని మనం ఇందాక కూడా చూసాం. పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్న భారత స్టార్ రెజ్లింగ్ బజరంగ్ వార్త అయితే ఇది. సో బజరంగ్ను అడ్డుకుంటున్న పోలీసులు. సో ఈ దృశ్యంలో మనం చూడొచ్చు బజరంగ్ను పోలీసులు అడ్డుకుంటున్న విషయం. అలాగే మీడియా కూడా బజరంగ్ను ప్రశ్నిస్తున్న వైనం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ప్రధానిని కలిసేందుకు వెళ్ళగా అడ్డుకున్న పోలీసులు. ఎక్స్ వేదికగా వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటన. సో ప్రధానిని కలవడానికి వెళ్తున్న రెజ్లింగ్ స్టార్ బజరంగ్ను పోలీసులు అయితే అడ్డుకున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ డిమాండ్. మంత్రుల పిఆర్ఓ పోస్టులకు భారీ అప్లికేషన్లు. ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు. ఓ మినిస్టర్ పేషీకి సీఏ అప్లై. సో ఏదైతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల పిఏ కావచ్చు పిఆర్ఓ పోస్టులకు భారీగా అప్లికేషన్స్ వస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో రోజుకి కనీసం 10ల సంఖ్యలో అప్లికేషన్స్ దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఏకంగా ఒక మినిస్టర్ పేషీకి ఎస్ఐ అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇది ఫుల్ డిమాండ్ అన్నట్టుగా మనకి ఇచ్చారు. ఇక్కడ బ్యానర్ వార్తల్లోకి వెళ్తే 2 వీలర్ చలానాలపై 80% డిస్కౌంట్. సో ఇందాక చూసిన మనం పత్రికలో ఏదైతే ఉందో సో వీళ్ళు కూడా దాన్ని ప్రధానంగా బ్యానర్ వార్తల్లో అయితే వేశారు. 2 వీలర్ చలాన్లపై 80% డిస్కౌంట్. కార్లు ఆటోలకు 60% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునే ఛాన్స్. సో ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వం అందించిన గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో 2 వీలర్లకు ఆటోలకు మరియు 60%, ఆర్టీసీ బస్సులకైతే కేవలం 90% ప్రకటించినట్లు తెలుస్తుంది. సో ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. సో ఇవి మనం ఇవాళ ఆంధ్రజ్యోతిలో దిశలో చూసుకున్న వార్తలు ఇవి. సో చూసారుగా, ఇవి ప్రధాన వార్తల్లో వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు అనమాట. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.